హిమాలయాలకి వెళ్తున్నారు, అది కూడా ఈ ఏజ్లో అని వినగానే ఏంటో అంత వైరాగ్యం అంటారు. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. హిమాలయాలకి వెళ్తున్నది నందమూరి బాలయ్య కాదు, అఘోరా బాలయ్య. మీకు అర్థమైంది అనుకుంటా. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఈ నేల అసురుడిది కాదురా, పరమేశ్వరుడిది. కాదని దాన్ని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం. నందమూరి నటసింహం బాలకృష్ణ 4 ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ జోరు కొనసాగిస్తూనే ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుస హిట్స్తో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీగానే ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ ఏడాది దసరా కానుకగా అఖండ 2 థియేటర్లో తాండవం చేయనుంది. ఈ మేరకు షూటింగ్ జోరు పెంచాడు దర్శకుడు బోయపాటి శ్రీను. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో బాలకృష్ణ, ఆది కాంబో భారీ యాక్షన్ సీన్స్ ని షూట్ చేశారు. కుంభమేళా సమయంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పటిక హిమాలయాల యాత్రకి చేపట్టారు అన్న అఖండ 2 మూవీ టీం. అఖండలో అఘోరగా కనిపించిన బాలయ్య క్యారెక్టర్ సీక్వెల్లోనూ కంటిన్యూ అవుతుంది. అందులో ముఖ్యమైన సన్నివేశాలు తీసేందుకే హిమాలయాల టూర్ ప్లాన్ చేశారు. ఇప్పటికే తన టీంని అక్కడికి పంపించిన బోయపాటి సన్నివేశాలకు తగ్గ లొకేషన్లు వెతికే పని అప్పగించారు. ఇక్కడ షూట్ చేయబోయే సీన్ సినిమాకి హైలైట్ అవ్వబోతున్నాయని టాక్. అఖండ మూవీలో ప్రజ్ఞా జైస్వాల్ మెయిన్ హీరోయిన్ కాగా, సీక్వెల్లో సంయుక్త మీనన్ కీలకం కాబోతోంది. క్యారెక్టర్స్ ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శించే సంయుక్త మీనన్ ఈ సినిమాలోనూ పవర్ఫుల్ రోల్ చేస్తోందని టాక్. బాలకృష్ణకి విలన్ గా ఆది పినిశెట్టిని దించాడు బోయపాటి. గతంలో సరైనోడు మూవీలో బన్నీకి విలన్ గా చేశాడు ఆది పినిశెట్టి. త్వరలో హిమాలయాల్లో జరగనున్న షెడ్యూల్లో పాల్గొనున్నారు. మే ఎండింగ్ నాటికి షూటింగ్ పూర్తి చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలన్నది మూవీ టీం ప్లాన్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానున్న ఈ మూవీకి తమన్ సంగీత దర్శకుడు. బాలకృష్ణ రెండవ కుమార్తె ఎం తేజస్వి నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంటా, గోపి ఆచంటా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లోకి రాబోతోంది అఖండ 2. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.